మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది వాస్తవమే. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. భువనగిరి ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు గెలిపించుకోరండి, మేము మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందని చెప్పి ఆయన చెప్పడం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆయన మాటలు విందామండి, ఏమన్నాడు ఏందనేది. 100% మంత్రి పదవికి అర్హుడు. కోమటిరెడ్డి కుటుంబం అంటేనే ఒక బ్రాండ్, వాళ్ళు నిలబెట్టి గెలిపించుకునే సత్తా ఉంది. ఏమంటా ఉన్నాడు బీర్ల ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 100% అరుగుడు, మంత్రి పదవికి అరుగుడు. వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్, వాళ్ళు ఎవరినైనా వ్యక్తి నిలబెట్టుకొని గెలిపించుకునే సత్తా ఉన్నోళ్ళు, దమ్మున్నోళ్ళు అని చెప్తా ఉన్నాడు. సో ఇంకా చూస్తే మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ రాజగోపాల్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా బాధ్యత ఇచ్చి భువనగిరి పార్లమెంట్ గెలిపించుకోమని చెప్పి పార్టీ మా ముఖ్యమంత్రి కూడా ఆయనకు బాధ్యత ఇచ్చారు. మంత్రి పదవికి సమర్థుడు, సక్సెస్ గా నిర్వహిస్తాడు, పని అంటే నిలబడి చేయించే వ్యక్తి. సో ఇక్కడ చూస్తే అండి, పని అంటే నిలబడి చేసే వ్యక్తి, సమర్థమైన వ్యక్తి, ఏ మంత్రి పదవి ఇచ్చినా ఏ శాఖ ఇచ్చినా కానీ నిలబడి చేసే వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో వీళ్ళ ఐదైనా ఒప్పుకుంటా ఉన్నాడు. మాట వాస్తవమే, మంత్రి పదవి ఇస్తున్న మాట వాస్తవమే. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. సో ఈరోజు వీళ్ళ ఐదా చెప్పడమే కాదు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు వాస్తవమే, మేము రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్న మాట వాస్తవమే. కొన్ని సమీకరణల వల్ల మేము వీయకపోతున్నాం కానీ ఆయనకు ఆ మాట ఇచ్చినాము, ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి మునుగోడు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే మునుగోడు చాలా వెనుకబడ్డ ప్రాంతము, ఫ్లోరైడ్ ప్రాంతము, అభివృద్ధిలో వెనుకబడ్డ ప్రాంతము, సాగునీరు లేక తాగునీరు లేక చాలా వెనుకబడ్డ ప్రాంతం. దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది, దాని అభివృద్ధి జరగాలి. సో మునుగోడు అభివృద్ధి కోమటిరెడ్డి రాజనతో సాధ్యమవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. సో ఆయనకు మంత్రి పదవి ఇస్తే మునుగోడు అభివృద్ధి జరుగుతుంది, మునుగోడు సాగునీరు కానీ తాగునీరు ప్రాజెక్టు కానీ అన్ని పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి ఆ విధంగా అభివృద్ధి చేస్తా ఆయన మంత్రి పదవి అడుగుతున్నది కూడా ఏదో ఆయన ఆస్తులు కూడడానికో ఆస్తులు సంపాదించుకోవడానికో కాదు. నేను మునుగోడు అభివృద్ధి చేస్తా, మునుగోడు ప్రజలు గోడు తీసాలి, వాళ్ళకి సాగునీరు లేదు తాగునీరు లేదు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, అభివృద్ధి చేసి చూపించాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నాడు. సో వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, ఆయన అడిగింది కూడా కాదు, నువ్వు గెలిపించుకోనరా నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం ఆయన అడుగుతా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాట తప్పిండు. మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో వాడుకొని ఈరోజు మంత్రి పదవి వేయకుండా సమీకరణాలు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటండి, కోమటిరెడ్డి రాజన్న ఆయనకి మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఫరాక్ అనేది ఏముండదు. ఎందుకంటే ప్రజలకు ఏ పదవి ఉన్నా సేవ చేస్తాడు. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఉచిత కంటి వైద్య శిబిరాలు అని చెప్పి పెట్టి సుమారు ఒక 10,000 మంది వరకు కూడా కంటి ఆపరేషన్లు చేయించిండు. ఈరోజు వయసుల విషయంలో కూడా 1 గంట తర్వాతనే వయసులు తెరవాలి, పొద్దుగానే తాగి ప్రజలందరూ కూడా ఆగమవుతా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో తీర్చిదిద్దాలని చెప్పి ఆయన ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాడు. సో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. సో ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నంత వరకే, వన్స్ ఆయన అడుగు తీసి బయట పెడితే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా షేక్ చేస్తాడు. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి రాజన్నకు ఉన్నది, రాష్ట్ర రాజకీయాన్ని మార్చగల శక్తి కోమటిరెడ్డి రాజన్నకు ఉన్నది. వన్స్ ఇప్పుడు ఎట్లుంటాయంటే పులి వేటాడే ముందు చాలా సైలెంట్ గా ఉంటుంది, వన్స్ వేటకు దిగింది అనుకో చాలా వైలెంట్ గా ఉంటుంది. సో ఇక రాజగోపాల్ రెడ్డి కూడా చూస్తే సైలెంట్ గానే ఉంటాడు. ఇప్పుడు వన్స్ ఆయన గ్రౌండ్ లోకి తిరిగితే చాలా వైలెంట్ గా ఉంటది. రాష్ట్ర రాజకీయాల్ని మార్చే శక్తి కోమటిరెడ్డి రాజన్నకు ఉన్నది. సో అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి, అంత విజన్ ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి రాజన్న. సో అలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే ఆయన ఇంకా మరింత మునుగోడు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. మునుగోడు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు.